ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరందరూ బాగున్నారని, మీ కుటుంబాలు మీ పరిస్థితులన్నీ కూడా ఆయన కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతూ ఎంతో సూటిగా తన చిత్తాన్ని మనకు తెలియజేస్తూ తన ఆత్మశక్తితో మనల్ని నింపుతూ ఉన్నారు, నిరీక్షణతో నింపుతూ ఉన్నారు. ప్రతిరోజు స్వయంగా ప్రభువే నేనున్నాను అని కొండంత ధైర్యాన్ని మనకిస్తూ నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరే సమస్యలు గుండా ప్రయాణిస్తూ ఉన్నా దిగులుతో బాధతో ఉండకండి. మనతో మాట్లాడుతున్న ప్రభు రాజు అయి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. రాజుకి అసాధ్యమైంది ఏదైనా ఉంటుందా? సర్వ సృష్టిని సృష్టించిన రారాజుకి ఏది కూడా సాధ్యం లేదు. కాబట్టి ఎంత మాత్రమో కృంగిపోక, నేను రాజును కలిగి ఉన్నాను, ఆయన నా జీవితంలో అద్భుతాలు చేస్తారో, నా జీవితాన్ని లేవనెత్తుతాడని గొప్ప నిరీక్షణ విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ఏ సమస్యలో ఉన్న ప్రతి సమస్య కూడా రారాజుగా ఉన్న ప్రభువు మిమ్మల్ని దాటించబోతున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తెలియజేస్తున్న మిమ్మల్ని అందరి గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా తప్పక కామెంట్స్ అన్నీ చదువుతున్నారని, అందరి కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. ధైర్యం తెచ్చుకోండి. విడుదల సమీపంగా ఉంది. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. కీర్తనలు 113వ అధ్యాయము 8వ వచనము. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఆమేన్. ఈరోజు దేవుడు ఎంతో ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేస్తాను, అంతేకాకుండా కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో అందరూ నిన్ను నిరాకరించిన ఆయన నిన్ను నిరాకరింపడు. దేవుని బిడ్డ, ఏమి లేని దానను నాకంటూ ఎవ్వరూ లేరని రోజు నువ్వు నిరాశపడుతున్నావు కదా. ఈ లోకంలో నీకేమీ లేకపోయినా పర్వాలేదు, నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. అందరూ నిరాకరించిన దేవుడు మాత్రం నిన్ను నిరాకరింపక నీ ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడంట. వారిని ఎప్పటికీ కూడా నేను త్రోసివేయను, ఎందుకంటే నేను పైరూపాన్ని, ధనాన్ని, స్టేటస్ని చూచేవాడను కాదు. విరిగి నలిగిన హృదయం గల వారిని నేను చూస్తాను, వారికి నేను సమీపంగా ఉంటాను అని ఆయన సెలవిస్తున్నారు. కాబట్టి ఒకవేళ నీవు మనుషుల చేత నిరాకరింపబడినా, త్రోసివేయబడినా నీ పక్షంగా దేవుడున్నాడు. ఆ విషయం మనకి తెలియచేయడానికి ఆయన పశువుల పాకలో జన్మించాడు. మురికిగా వాసనతో నిండి ఉన్న పశువుల తొట్టే మన హృదయాలకు సూచనగా ఉంది. యేసుప్రభువారు జన్మించగానే పశువుల పాక గొప్ప వెలుగుతో నిండిపోయింది. మురికిగా వాసనగా ఉన్న ఆ యొక్క పశువుల పాకకు ఎంతో విలువ వచ్చింది, గౌరవం వచ్చింది. విలువైన వస్తువులు తీసుకొని జ్ఞానులు వచ్చారు. రాజులకు రాజు జన్మించాడు ఆ పాకలో. మురికిగా ఉన్న మన హృదయాల్లో కూడా యేసు అడుగు పెడితే మన జీవితాలు కూడా వెలిగించబడతాయి. దీనులుగా, దరిద్రులుగా, పనికిరాని వారిగా ఉన్న మనకు ఆయన అద్భుతకరమైన విలువను అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారానే మనకు విలువ. ఈ లోకంలో అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు, కానీ వారందరి మధ్యలో ఆయన చూపు ఎవరి మీద పడుతుందంటే దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు తిరుగుతుందంట. అంటే శారీరకంగానే కాదు, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నేను దేవునికి దూరంగా ఉన్నానని నీవు నిరాశపడుతూ నా ప్రార్థన ఆయన వింటాడా, నా వైపు ఆయన చూస్తాడని అనుకుంటున్నావేమో. ఆయన తప్పక చూస్తాడు నీ వైపు. నీవు ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా ఏ కూలిన స్థితిలో ఉన్నా
నీ ప్రార్థనను నిరాకరింపక నీ వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దేవునికి ఏ భేదము లేదు. ఆయన ఎంత నీచమైన స్థితిలో ఉన్న వారినైనా చేపట్టి లేవనెత్తుతాడు. మనుషులమైన మనకు అనేక భేదాలు ఉంటాయి ఈ లోకంలో. మన స్టేటస్కు, మన స్థితిగతులకు సరిపోయిన వారిని మనం ఎంచుకుంటాం. అయితే మన ప్రభు ఎలాంటి వారంటే పనికిరాని వారిని, దీనులను, దరిద్రులను దృష్టించే దేవుడైనా వారిని లేవనెత్తే దేవుడు. వారెవరైనా సరే, ఎంత దిక్కులేని స్థితిలో ఉన్నా సరే, వారు గనుక హృదయపూర్వకంగా ప్రార్థించి మొరపెట్టినట్లయితే వారి ప్రార్థన వైపు తిరిగి వారికి జవాబిచ్చే దేవుడు. 102వ అధ్యాయంలోని 20వ వచనం చూస్తే, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియో, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియో అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆయన బంధింపబడిన వారిని విడిపించటానికి, చెరసాలలో ఉన్న వారి మూలుగులను కూడా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడైన. సాధారణంగా మనం అనుకుంటాం, గొప్ప భక్తులు ప్రార్థన చేసే దేవుడు వింటాడు, చాలా గొప్పగా ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. దేవుడు వినాలంటే మా ప్రార్థన సరిపోదు, ఎంత గొప్పవారు చేయాలి, పరిశుద్ధులు చేయాలి, నీతిమంతులు చేయాలి, వారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దేవుని దగ్గర అనుకోవచ్చు. ఎవరైనా భక్తుడు నా కొరకు ప్రార్థన చేస్తే నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుందేమో అని అనుకుంటాం. కానీ ప్రభువు ఈరోజు సెలవిస్తున్నారు, నీవే స్థితిలో ఉన్నా నీవు మొరపెడితే నీ ప్రార్థన నేను వింటాను. నీవు చెరసాల అనుభవంలో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో, బంధకాలతో కట్టబడి ఉన్నావా, నీ సమస్యలను తట్టుకోలేక, నీ బాధ తట్టుకోలేక మూలుగుతూ ఉన్నావా, చావుకు దగ్గరైనట్లుగా మంచంపై ఉన్నావా, ఒంటరిగా ఎవరూ లేని నిస్సహాయ స్థితిలోనే ఉన్నావా, అయినా సరే భయపడొద్దు. ఈరోజు ప్రభు ఈ వాగ్దానం ద్వారా నీ గృహంలో అడుగు పెడుతున్నారు. ఆయన నీ దగ్గరకు నిన్ను లేవనెత్తడానికి, నిన్ను స్వస్థపరచడానికి వస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నేను ఏమీ లేనివాడను, నాకు ప్రార్థనా శక్తి లేదు, నాకు పరిశుద్ధత లేదు, నన్ను ఆయన పట్టించుకుంటాడని అనుకోవద్దు. దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపైన తిరిగే దేవుడు ఈరోజు నీ ప్రార్థన వింటున్నాడు. నీ హృదయ రహస్యాలను ఆయన ఎరిగి ఉన్నాడు. హృదయపూర్వకంగా నీవు ఆయనకు మొరపెడితే చాలు. కాబట్టి హృదయపూర్వకంగా ఆయనను పిలువు, ఆయనను ప్రార్థించు. నీ పరిస్థితిని, నీ స్థితిగతులను ఆయన మార్చబోతున్నాడు. నాకు వివాహం కాలేదు, నాకు బిడ్డలు కలగలేదు, నాకు ఏ సెటిల్మెంట్ లేదని నువ్వు దుఃఖపడుతున్నావు కదా. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. సంతులేని దానను ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని. ఇక దిగులు పడక్కర్లేదు. ఈ మాట నీతో ఎవరు మాట్లాడుతున్నారంటే సృష్టికర్త అయిన ప్రభు, ఆయన రాజులకు రాజు. రాజు చెయ్యలేనిదంటూ ఏదీ లేదు. నీవు కన్నీటితో, తగ్గింపుతో ప్రార్థిస్తే ఆయన ఈ రోజు నీ దగ్గరకు దిగి వస్తాడు. నీవు అనుకుంటున్నావేమో, నేను మరణకరమైన రోగంతో ఉన్నాను, నన్ను ఇక ఎవ్వరూ స్వస్థపరచలేరని. ప్రభు స్వస్థపరచగలడు. నీ కొరకు శిలువలో గాయపడ్డారు, నీ రోగమునైన భరించారు. కాబట్టి నిన్ను స్వస్థపరచడానికి ఆయన సమర్థత కలిగిన దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవెంత నిరాశలో ఉన్నా కూడా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయనను వేడుకో, ఆయనను ప్రార్థించు. నీ ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దయచేసి ప్రార్థన చేయండి. దయచేసి మీరు మొరపెట్టుకోండి ఆయనను. మీరు పిలవండి, ప్రభువా నన్ను లేవనెత్తండి, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదని హృదయపూర్వకంగా మొరపెట్టండి. ఆయనను ఆశ్రయంగా చేసుకోండి. నీ వైపు చూస్తూ ఉన్నాడు ఆయన. నీ మొర ఆలకించి నీకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే, ఎక్కడ నుండి మాటలు వింటూ ఉన్నా, ఏ కష్టంలో ఉండి మాటలు వింటూ ఉన్నా, ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. సమస్యల నుండి విడుదల పొందుకుందాం, పరిశుద్ధతను పొందుకుందాం, నీతిని పొందుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మా అందరితో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది కృంగిన స్థితిలో నిరాశలో ఉన్నారో లేవనెత్తుతని వాగ్దానం చేశారయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారని, ప్రతి కుటుంబమును మీరు లేవనెత్తుతున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారో అందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగా కేస్తున్నామములు. సంతులేని వారందరినీ ఇల్లాలుగా చేస్తున్నందుకు వందనాలు. కుమారుల సంతోషం గల తల్లులుగా చేస్తున్నందుకు వందనాలు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు మీరు తిరిగి వారి ప్రార్థన ఆలకించే వారికి జవాబిస్తున్నందుకు వందనాలు.
ఆనాడు భర్తిమైని నిరాకరింపగా తన ప్రార్థన వైపు తిరిగావయ్యా, స్వస్థపరిచి లేవనెత్తావు. అదేవిధంగా ఈరోజు ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారో, మన జీవితం ఇక అయిపోయిందని నిరాశలో ఉన్నారో, ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. అనేక మంది బిడ్డల వారి అవసరతలు మాకు తెలియజేస్తున్నారు కామెంట్స్ ద్వారా. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మొట్టమొదటిగా ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి అయ్యా. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేయండి. ప్రతి పాపం నుండి విడిపించండి. శాపగ్రస్తమైన జీవితం నుండి విడిపించండి అయ్యా. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆత్మలో వర్ధిల్చిన ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లారని. అవును తండ్రి, ఎవరైతే నీ రాజ్యమును నీతిని మొదట వెతుకుతున్నారో తప్పక వారికి కావలసినవన్నీ అనుగ్రహిస్తావు. ఆర్థిక బంధకాలను విడిపించండి. అనారోగ్య సమస్యలోనూ లేవనెత్తండి అయ్యా. ఇప్పుడే మీరు నీ వాక్కును సెలవిచ్చి లేవనెత్తండి. ఎంతమంది నమ్ముతున్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ వాక్కు తాకుతుందని నమ్ముచున్నాను. ఎంతమంది ధనాన్ని పోగొట్టుకున్నారో ప్రతి ఒక్కరికి తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు బంధకాలను విడిపించండి తండ్రి. అన్యాయంగా కేసులు భరిస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించండి అయినా. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేయండి. ఎంతమంది బిడ్డల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో అందరికీ అద్భుతాలు చేయండి. ఎంతమంది గర్భఫలం లేక ఎదురు చూస్తున్నారో ప్రతి గర్భమును తెరవండి అయ్యా. చదువులో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారాలను తోడుగా ఉండి అభివృద్ధి చేయండి. వ్యవసాయంలో తోడుగా ఉండి అభివృద్ధి చేయండి. చేతి వృత్తులను దీవించండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి నడిపించండి. ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే అన్ని నార్మల్ రిపోర్ట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చేస్తున్నందుకు వందనాలు. ఇది మనం ప్రారంభిస్తుండే ఈ రోజు అంతా తోడేయండి. ఎక్కడికి వెళ్తున్నా, ఏ పని ప్రారంభిస్తున్నా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన నూతన సంవత్సరంలో ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా అభివృద్ధి చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అనేక సంవత్సరాలుగా వివాహం కాలేదని దిగులుతో ఉన్నారా? అనేక సంవత్సరాలుగా గర్భఫలం లేదని ఏడుస్తున్నారా? దేవుడి రోజు ఈ వాగ్దానాన్ని నీ కొరకే ఇచ్చారు. నీతోనే మాట్లాడారు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. అయ్యా నాతో మాట్లాడారు, మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలని దేవునికి కృతజ్ఞత చెల్లించి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఈ వాగ్దానం నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.